ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. దైవజనుడైన సొలొమోను చెప్పుచున్న మాట ఇది. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచు అని అంటున్నాడు. దైవజనుడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పై మాటలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చాలాసార్లు మనుషులు తమ స్వబుద్ధి వలన, తమ స్వబుద్ధితో వారు ఆలోచన చేసి, తమ సొంత ఆలోచన ఆచరణలో పెట్టాలని అనుకుంటూ ఉంటారు. నాకు సమస్తము సాధ్యమే. నేను మహాజ్ఞానిని. నేననుకుంటే ఈ కార్యమును చెయ్యగలుగుతాను. ఈ కార్యము చెయ్యగలిగిన జ్ఞానము, సామర్థ్యము నాకు ఉన్నది అని తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు మిడిసిపడుతూ ఉంటారు. కనుకనే ఈ మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోక, దేవుని యందు నీ పూర్ణ హృదయముతో నమ్మకముంచితే, నీవు అనేకమైన దీవెనలను, ఆశీర్వాదములను పొందుకొనగలవు. మానవుని యొక్క స్వబుద్ధి మానవుణ్ణి పాతాళములోనికి నడిపిస్తుంది. మానవుని యొక్క సొంత జ్ఞానము పతనావస్థకు అతన్ని చేరుస్తుంది. అయితే దేవుని యందు నమ్మకము కలిగిన మనుష్యుడు ఆశీర్వదించబడినటువంటి వాడుగా మారుతాడు. అబ్రహాము, లోతు జీవితములో దానిని మనము చూడవచ్చు. వారిద్దరూ కలిసి నివసించినప్పుడు వారి యొక్క ఆశీర్వాదమును ఈ భూమి భరించలేనంతగా మారినది అని వాక్యము మనకు చెబుతున్నది. అయితే అబ్రహాము అతనితో, మనమిరువురము బంధువులము గనుక నీ యొక్క పనివారికి, నా పనివారికి తగులు రావడం మంచిది కాదు. నాయనా, నీకిష్టమైనదేదో దానిని కోరుకో అని అబ్రహాము అతనితో చెప్పాడు. అప్పుడు లోతు తన కన్నులెత్తి చూడగా, సోయారు మొదలుకొని సొదొమ వరకు దేవుని తోటవలె పచ్చగా నీరు పారు దేశమై ఉన్నది అని అతడు చూశాడు. తన సొంత బుద్ధితో అతడేమనుకున్నాడంటే, నీరు పారే స్థలము పచ్చదనముతో ఉన్నటువంటిది, అక్కడ తాను వృద్ధి నొందుదును అని అనుకున్నాడు. కానీ సొదొమ గొమొర్రాలు బహు భయంకరమైనటువంటి పాపమునకు నిలయమైనటువంటిది. కనుక లోతు, అతని కుటుంబము సర్వనాశనమైనది. పాపమునకు కారకులుగా వారు మారినారు. అయితే అబ్రహాము దేవుని మీద ఆధారపడినాడు. అతని పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకముంచాడు గనుక దేవుడు అతన్ని 4 దిక్కుల వైపు చూసి, అతడు చూసినదంతా అతనికి అనుగ్రహించి ఆశీర్వదించెదనని చెప్పాడు. అవును, అబ్రహాము దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు. లోతైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పతనమైనాడు. నీ జీవితంలో నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, నాకు సాధ్యము, నేను ఆశీర్వదించబడగలుగుతాను, నాకు అడ్డైనది ఏది లేదు, ఈ పని నేను సులువుగా చేయగలిగినని నువ్వు అనుకున్నట్లయితే, నీ జీవితంలో నువ్వెంతో పొరపాటు చేయుచున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచండి. లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు, సమస్తం మీద అధికారము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదేది లేదు. సమస్తమును నీకనుగ్రహించి నిన్ను ఆశీర్వదించును.
ప్రార్థించుకుందాం. ప్రభువా, పూర్ణ హృదయంతో నీ యందు నమ్మకముంచి నీ బిడలను దీవించి ఆశీర్వదించుమని ఈ దయాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక.